భద్రాచలం శ్రీ సీతారాముల వారి గుడిపై ఉన్న సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఎవరో తయారు చేయించి పెట్టింది కాదు. అయితే ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. భక్త రామదాసు ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఈ ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికి గొప్ప గొప్ప లోహ శిల్పులను పిలిపించి వారి చేత తయారు చేస్తున్నప్పుడు వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవడమో లేక సరిగ్గా రాకపోవడమో జరుగుతూ ఉండేదట. దానికి కలత చెందిన రామదాసుకి ఒక రోజు కలలో శ్రీరాముడు కనిపించి, భక్త, సుదర్శన చక్రం అంటే చాలా మహిమ కలిగినది. దానిని సామాన్య మానవులు ఎవరూ నిర్మించలేరు. అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను. అది గోదావరిలో ఉంది, తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పారట. మరుసటి రోజు గజేతగాళ్లతో రామదాసు గారు గోదావరి అంతా వెతికించారట. కానీ ఎవరికీ కనిపించలేదు. అయితే శ్రీరాముడు మళ్లీ రామదాసు గారి కలలో కనిపించి, అది నా మీద అమితమైన భక్తి పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుందని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్లి గోదావరి మాతకు నమస్కరించి శ్రీరాముడి స్తోత్రాన్ని పఠించి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం రామదాస్ గారి చేతిలో ఆగిందట. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ సుదర్శన చక్రమే. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి మీలో ఎంతమంది భద్రాచలం వెళ్లారో కామెంట్ చేయండి.